మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా వరకు చూసుకుంటే వ్యాపారం పెడుతున్నప్పుడు కొంతమంది పెట్టిన వాళ్ళు కూడా ఆ వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి, తీవ్రంగా బాధపడుతూ ఉంటారు, మాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని చెప్పి. మరి అలాంటి వ్యాపారం స్థలంలో ఎలాంటి ఆధ్యాత్మిక పరంగా చేసుకోవచ్చు అంటారు? మాకు బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, బాగా జరగాలి అన్నప్పుడు ఒక్క విషయం అమ్మా, అందరికీ వ్యాపారాలు అచ్చిరవు, ఖచ్చితంగా అచ్చిరవు. అది తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోకుండా మూర్ఖంగా పదే పదే అదే పని చేస్తూ ఉంటే నష్టపోవటాలు తప్ప ఇంకో దారి లేదు దానికి. కనుక వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఒకసారి జాతకాలు చూపించుకుని అసలు మేము వ్యాపారం చేస్తే పైకి వస్తామా లేదా, పైకి సరే ఎంతో పైకి కూడా ఎదగక్కర్లా. వాళ్ళు 100 రూపాయలు పెడితే కనీసం 100 రూపాయలు వెనక్కి రావాలిగా. 99 రూపాయలు వచ్చినా 1 రూపాయి నష్టమే. అవును, 1 రూపాయి నష్టమే కదా. ప్రతిసారి 1 రూపాయి నష్టమైతే కొన్ని వ్యాపారాల మీద ఎంత నష్టం. కనుక 100కి 100 వస్తే సమానంగా సరిపోయినట్టు. 101 కూడా అంటల్లా నేను. 101 వస్తే పోనీ కొంచెం లాభం. కనుక 101 అనుకుందాం. 100 రూపాయలు పెట్టుబడికి 101 రూపాయలు వచ్చేటటువంటి వ్యాపారంలాగా చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి జాతకం చూపించుకుంటే, నాలాంటిది జాతకాలు చెప్పలేదు కానీ మంచిగా జ్యోతిష్యులు ఉన్నారు, చెప్పేవాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వారికి చూపించుకుని అమ్మ మీకు వ్యాపారాలు వచ్చేస్తాయి, అచ్చిరావని క్లియర్గా చెప్పేస్తారు. చెప్పేశాక అది అచ్చి రాలేదన్నప్పుడు వెంటనే ఆ ఆలోచన విరమించుకోవడం వీళ్ళకి మంచిది, వీళ్ళ జేబులకు మంచిది, వీళ్ళకు పెట్టుబడి పెట్టే వాళ్ళ జేబులకు కూడా మంచిది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ డబ్బులు ఏమన్నా ఉంటే కదా పెట్టడానికి, పక్కవాడిదే కొట్టి పెడుతూ ఉంటారు. ఆ పక్కవాడి కొట్టేది కూడా వాడికి కూడా నష్టమే కదా, ఎన్నాళ్ళని పెడతారు. తర్వాత కోర్టులు, కేసులు. దగ్గర వాళ్ళైతే తిట్టుకోటాలు, అరచుకోటాలు, విడిపోటాలు. దూరం వాళ్ళైతే కోర్టులు, కేసులు. అంతే కదా జరిగేది. కనుక ఇలాంటివి ఏం కాకుండా ముందర చూసుకోవాల్సింది, నేను వ్యాపారం చేయటానికి పనికి వస్తుందా, పనికి వస్తానా రానా. పనికి రాకపోతే ఆ పని పక్కకు పెట్టేసిండి, అసలు దాని జోలికి వెళ్ళొద్దు. అట్లా పనికి వస్తావు అయినా నష్టం వస్తుంది అని అంటే ఏం లోపాలు చేస్తున్నావు వ్యాపారంలో. కనుక మనకి ఏ లోపాలు చేస్తున్నాం. కనుక ఇలాంటప్పుడు చక్కగా దేవనామాలు ఉన్నాయి కొన్ని. సర్వత్రా విజయం కలగటానికి అగ్ని పురాణంలో కొన్ని నామాలు చెప్పారు. రామ పరశురామశ్చ నృసింహ విష్ణురేవచ త్రివిక్రమ. ఈ నామాలు ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి. రామ, పరశురామ, నృసింహ, విష్ణు, త్రివిక్రమ. ఈ 5 నామాలని తలుచుకుంటే, ఈ 5 దేవతల్ని, తప్పనిసరిగా విజయం కలుగుతుంది. రాముడికి విజయం కలిగిందా? పరశురాముడికి విజయం లభించిందా? ఆ తర్వాత నృసింహుడికి విజయం లభించిందా? ఆ తర్వాత విష్ణువుకి అన్ని చోట్ల విజయం లభించిందా? త్రివిక్రముడికి, అంటే వామనుడు అవతారం, వామనుడు త్రివిక్రముడు అయిపోయాడు కదా, విజయం లభించిందా? కనుక ఈ 5 నామాలు తలుచుకుంటే సర్వత్రా విజయం కలుగుతుంది అంటుంది పురాణం. కనుక అన్నిట్లోనూ మనకి తప్పనిసరిగా విజయం కలగాలంటే, అంటే ముందర అసలు మనకు అది పనికొస్తుందా లేదా చూసుకోవాలి. పనికిరాని దాంట్లో దూరి చేతులు కాల్చుకుని పక్కన వాళ్ళకి నష్టం చేసి, మనం నష్టం చేసి, మన కుటుంబం అంతా బాధలు అనుభవించి అలా చేయకూడదు. ముందర కొంచెం మామూలు వివేచన. ఎందుకు ఈ ముందర ఈ స్టెప్ అంటున్నాను, దేవుడిని కాకుండా ముందర ఈ పని చేయమంటున్నాను. ప్రతి జంతువుకి మనిషికి తేడా ఏంటంటే బుద్ధి. మనకి ఎక్స్ట్రాగా ఇచ్చింది, ఇది నువ్వు వాడుకో అని చేతికి ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు వాడుకోవాలి కదా. అది కూడా భగవద్దత్తమే. లేకపోతే మనం ఏం కుక్కగానో కోతిగానో ఎక్కడో పుట్టుండేవాళ్ళం. అవునా, ఎలగ్గానో పిల్లిగానో బల్లిగానో పుట్టుండేవాళ్ళం. ఇలా పుట్టాము అంటే మనకు ఆ బుర్ర అనేది ఇచ్చి వాడుకో అని చెప్పాడు దేవుడు. ఒక ఎక్స్ట్రాగా నీ చేతికి ఇంకొక ఆయుధం ఇచ్చాడు వాడుకోవటానికి. చక్కగా దాన్ని వాడుకోవచ్చు. అది వాడుకుని అయినప్పటికీ కూడా నష్టాలు జరుగుతుంటే అప్పుడు ఈ దేవతానామాలు పఠించండి. రామ పరశురామశ్చ నృసింహ విష్ణురేవచ త్రివిక్రమ అని ఈ నామం చెప్పుకుంటే రోజు ఈ కావాలంటే వీళ్ళకి తరపున ఇంటిలి బాధి కూడా జపమాల పుచ్చుకుని చేసుకోవటమే. జపమాల ఎందుకంటే కౌంటింగ్ కోసం. ఈ రోజున వేరే లేటెస్ట్ కౌంటర్స్ కూడా వచ్చేసాయి. మనం ఏ సినిమా హాల్ దగ్గర మాల్ దగ్గర వెళ్ళినా వాళ్ళు ఇలా కౌంటర్ పెట్టి టిక్కు కొడుతూ ఉంటారు కదా, ఇంతమంది వచ్చారని. అలా కౌంటర్స్ కూడా వచ్చేసాయి. జపమాల అంటే ఆ పదార్థాన్ని కూడా చేతితో తాకుతాం కనుక, ఆ రుద్రాక్షను, ఆ స్ఫటికాన్నో, ఆ ముత్యాన్నో, ఆ పగడాన్నో, లేకపోతే ఆ గంధం మాల, తులసి మాల ఉన్నాయి కదా, రక్తచందనం మాల తాకుతాం కనుక వాటి ఫలితం కూడా మనకు వస్తుంది. అది కనుక ఈ రకంగా ఒక మాల తీసుకుని ఈ నామం నిరంతరాయంగా వ్యాపారం చేసేవాడే కాకుండా దాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉంటారుగా, కుటుంబీకులు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటే మంచిది.